వైసీపీ కార్యకర్త మీద నింద మోపి ఏదో ఫర్నిచర్ కొనుక్కుంటున్నారని మా వాళ్ళని అరెస్ట్ చేసినారు. అక్కడ జరిగింది ఏమంటే, అక్కడ పవర్ విండోస్ కంపెనీ వాళ్ళు ఒక ఏజెన్సీ ఇచ్చినారు. ఏజెన్సీ ఎవరికి ఇచ్చినారంటే మంజునాథ్ అనే ఆయనకి ఏజెన్సీ ఇచ్చినారు. ఆయన ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు ఒక లేబర్కి 25,000 ఇస్తారంట. ఆ ఏజెన్సీ ఆయన ఏమి ఇస్తున్నాడంటే, ఒక మనిషికి 8,000, 9,000, 10,000 ఊరికి రకంగా ఆయన ఇస్తున్నాడు. మేము దాని మీద ఆయన అడిగినాం, మీరు 25,000 మీ కంపెనీ ఇస్తుంటే మీరు ఎందుకు 10,000, 11,000 ఇస్తున్నారు? మీరు ఖచ్చితంగా అది ఏదైనా ఉంటే మా వల్ల కానీ, మీరు మా అనుచేతగా ఉన్నారు, మేము ఎమ్మెల్యేగా ఉన్నాము, మా ఊళ్ళగా చేసుకోండి. మా ఊరు మీరు 20 మంది ఉంటే మా ఊళ్ళో 5 మంది తీసుకోండి. మేము ఎమ్మెల్యేగా మా ఊళ్ళో కార్యకర్త అడుగుతున్నాం, మా ఊళ్ళో అనుకున్నాం, చెప్తున్నాం ఆయనకి. ఇది దాదాపుగా ఆయనకి జూలై నెల నుంచి వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నాము, అయినా కానీ వాళ్ళు అసలు పట్టించుకోలేదు. అది ఏం చేసుకుంటే అది ఏమని చేసుకోండి మీరు అనే లెక్కలో ఆయన మాట్లాడినాడు. నిన్న కార్యకర్తలు పోయి అడిగినారు వాళ్ళకని, లేదా మేము కానీ ఉన్నాం కదా, మా కార్యకర్తలు ఉన్నాం, మా ఊళ్ళు మొత్తం పెట్టుకోండి అని వాళ్ళు పోయి ఆఫీస్ దగ్గర అడిగినారు. మా ఊళ్ళు అడిగింటే దానికి మీ టీడీపీ నాయకులు కొంతమంది వచ్చి వాళ్ళే పర్మిషన్ మొత్తం వాళ్ళే పలుకొట్టినారు. మా వాళ్ళు అసలు పలుకొట్టింది లేదు, చేసింది వాళ్ళు అడిగినారు, అడిగినారు వాళ్ళే ఇట్లా. ఎందుకంటే ఏదో రూపంలో వైసీపీ మీద ఎట్లా కేసులు పెట్టాలనే విధంగా నిన్న అసలు మా వాళ్ళు అక్కడ లేదు కానీ లేరు. వాళ్ళు అడిగినారు, వచ్చేసినారు. ఇక్కడ ఏదో ఫంక్షన్ ఉంటే ఇక్కడ మన దేవుడికొండ దగ్గర ఉన్నారు వాళ్ళు. దాన్ని చూసుకొని ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ ఏదన్నా నిజాన్ని తెలుసుకోవాలి వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు అనవసరంగా ఈరోజు మా కార్యకర్తల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపే విధంగా చేస్తున్నారు. మా కార్యకర్తలు అడిగింది ఒకటే వాటి, మేము గారు కార్యకర్తలు మా ఎమ్మెల్యే గెలిచినారు. మాకని కొంతమందిని మమ్మల్ని చేసుకోండి దాంట్లో అనే విధంగా మాకు చెప్పింటే వాళ్ళు మాత్రం మేము చేసుకునే ప్రసక్తి లేదన్నారు. వాళ్ళు అడిగిన దానికి ఈరోజు మా మీద అనవసరంగా కేసులు పెట్టి ఇప్పుడు రిమాండ్కి పంపించే విధంగా ఉన్నారు. మేము అదే ఒకటే చెప్తున్నాము, పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైనా కానీ మీరు నిజాలు తెలుసుకొని ఏదైనా చేయాలనే విధంగా ఒక చెప్పిన మాట వినుకున్నట్లు మీరు చేయాలనే విధంగా మేము కానీ పోలీసు వాళ్ళు కోరుతున్నాము. ఎందుకంటే మేము ఎప్పుడు ఇల్లీగల్కి మేము ఎప్పుడు పోము. ఎందుకంటే మా వర్క్ ఉన్నాయి, మేము మా బిజినెస్ ఉంది, బిజినెస్ పరంగా పోతాం. కానీ నేను ఏదైనా 10 రూపాయలకి వస్తే సాయం చేస్తాం. కానీ మేము కావాలనేది మనకి ఎప్పుడు లేదు. మేము ఎవరిని అట్లా ఇబ్బంది పెట్టే పరిస్థితే లేదు. ఒక ఆయన నేను మాట్లాడినాడు, ఆయన పేరు మనకు అవసరం లేదు. రౌడీలు అంటారు. రౌడీలు పెట్టుకొని నేను తిరుగుతున్నారని చెప్తున్నారు. రౌడీలు పెట్టుకుని ఎవరు తిరుగుతున్నారు? నేను ఎమ్మెల్యేనా ఒకటే బండే, ఎక్కడమైనా ఒక బండి 2 బండ్లే పోతున్నాం. ఆయనేమో 10 బండ్లు 20 బండ్లు వేసుకుని తిరుగుతున్నాం. ఇప్పుడు ప్రజలకు తెలుసు ఎవరు రౌడీలు. ఇప్పుడు 2014 చూస్తున్నారు. ఆ విండో పవర్ ఇప్పుడు కాదు, 14 నుంచి వచ్చినాయి. 14 నుంచి ఇదే పని మీద ఉన్నారు. రౌడీలు ఎవరంటే మేము రౌడీలు, మా ఆయనకి ఎవరు రౌడీలు లేరు. ఏదైనా కానీ ప్రజలకి మేలు చేయాలనే విధంగా మేము ఏదైనా కోరుకుంటాం. కానీ ఏదైనా మన డెవలప్మెంట్ మీద కోరుకుంటాం. కానీ వాళ్ళు నిన్న ఆయన మాట్లాడుతుంటే రౌడీలు పెట్టుకొని, రౌడీలు ఎవరు ఎన్నుకుంటారు, ఎవరు ఏం చేసినారు అనేది ప్రజలకు తెలుసు. ఎందుకంటే ప్రజలు అన్ని చూస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు, ఎవరు ఎట్లా అనేది ప్రజలు తెలుసు. అందుకోసము మేము చెప్తున్నామే, మా ఆయనకి ఎవరు రౌడీలు లేరు, మేమేమున్నా. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చింటే ఖచ్చితంగా మేము మన ఆలోచన చాలా ఎనబడిపోయింది. నేను ప్రతి గ్రామాన్ని చూసినాను. ప్రతి గ్రామంలోన రోడ్లు, నీళ్ళు చాలా దరిద్రంగా ఉన్నాయని చెప్తాం. ఎక్కడ పోయినా కానీ ఏ మీడియాకి చెప్పినా ఇదే చెప్పాను. ఇప్పటికనే నేను డెవలప్మెంట్ చేయాలని ఉంది కాబట్టి ఆకాంక్ష. ఇట్లా రౌడీలు పెట్టుకొని అల్లురు ముఖాలు పెట్టుకొని మా దగ్గర ఎప్పుడు లేదు, మేము ఎప్పుడు చేయలేదు, అది మాకు ఎప్పటికి రాదు. దయచేసి మేము ఆ అల్లురు ముఖాలను పెట్టుకొని ఎవరిని నేను ఏదన్నా ఖండిస్తాను.
ఏదైనా ఇట్లా ఎవరైనా ఏమైనా చేసినా కానీ మనకు అట్లా వద్దు, ఆ జోలి పోద్దనే విధంగా నేను చెప్తాను. కానీ మా కార్యకర్తలు కానీ చెప్తాను నేను, మీరు మనకు అసలు ఏమో రౌడీజం అనేది మనకు వద్దు, ఏదైనా కానీ మనం సామరస్యంగా పోలా. మన నినాదం ఏమి, మనకి ఆలూరు డెవలప్మెంట్ కావాలనే నినాదం ఒకటే ఉండేది. కానీ మనకి దాని నుంచి ఏమో తినలా పెట్టాలని మనకు అసలు లేదు. మేము ఎప్పుడు కానీ డెవలప్మెంట్కే మొన్ననే అడిగినాము, కలెక్టర్ కానీ ఫోన్ చేసి అడిగినాము. ధనాపం నుంచి పులగొంతకైతే చాలా దరిద్రంగా రోడ్డు మా కలవత కూతురు పెట్టిపోయినవి. ఆయనకి చెప్పినాం, సార్ మీరు ఎట్లా దయచేసి అక్కడ కనీసం గరస రావాలని తోడడతారని చెప్పినాం. ఆయన కానీ ఎస్తో మాట్లాడతామని చెప్పినారు. కానీ ఏమున్నా మేము ఇల్లీగల్ పడే ప్రసక్తి లేదు. ఏమన్నా మేము అవుట్ రైట్గా ఏదంటే మనం మా బిజినెస్ మాకున్నాయి, మనకి ప్రజలకు మేము చేసేది ముఖాలు పెట్టుకుని వాళ్ళకి చేసే పని మీకు ప్రసక్తి లేదు. మేము వాళ్ళకి ఇప్పుడు నిన్న మాట్లాడిన కొద్దిగా చెప్తాము. వాళ్ళకి మీరు రౌడీలు పెట్టుకుని తిరుగుతున్నారు కాబట్టి మేము చెప్తాము. ఎప్పుడు ఎప్పటికనే సింగల్గానే ఉంటాను. ఎప్పుడు నేను అందరు ప్రజలకు తెలుసు, మనం ఆర్పాటాలకి అంగలకి పోము. ఏదన్నా నాతో చాలా మంది అంటారు, ఒక బండి వేసుకొని తిరుగుతూ ఓ 2 బండ్లు తిరగపనువా ఎమ్మెల్యే కదా నువ్వు అంటారు. నాకు అట్లా ఏం లేదు, నేను మాత్రం నా సింగల్ ఒక వెహికల్ అని తిరుగుతున్న విధంగా ఉన్నాను. మేము అట్లా కాదు. కాబట్టి మన పత్రిక మీడియా వాళ్ళకని చెప్తున్నాము, ఈ ఏదన్నా డెవలప్మెంట్ చెప్తాము. కానీ అదే మీరు చేయాలి. మీడియా వాళ్ళు కానీ ఏదేదో రాయొద్దండి. ఎందుకంటే నా ప్రవర్తన అందరూ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు మనకి. అయినా కానీ వాళ్ళు ఏదో చెప్పినది మీరు దాన్ని తీసుకోకుండా మీరున్నా కానీ డెవలప్మెంట్కి పాల్పడే విధంగా చేస్తున్నాం. కానీ ఆయన్ని ఒకటే అడిగినాం మేము, ఎవరిని ఆయన మంజునాథ్ గారిని అడిగింది ఒకటే. నేను 25,000 ఇస్తున్నారు, కంపెనీ ఇస్తుంది. ఆ 25,000లో నా మీరు ఎందుకు 8,000 9,000 ఇస్తున్నారు లేబర్కి, దాని మీద పోరాటం చేద్దామని చెప్పినాం ఆయనకి. ఖచ్చితంగా దాంట్లో కానీ మా అనుచరులు కానీ కొంతమంది పెట్టుకొని చెప్పినాం. కానీ మేమేం దానికి గలాటు పోలేదు, ఏం పోలేదు. వాళ్ళే మా వాళ్ళు అడిగి, మా కార్యకర్తపై అడిగితే వాళ్ళే ఆ విధ్వంసం చేసి వాళ్ళే వీడియో చేసి వాళ్ళే పెట్టుకొని వాళ్ళే ఆలోచన చేసుకున్నారు. అందుకోసం దయచేసి ఇట్లా వీటికి పాల్పడకుండా ఇట్లావన్నీ బోగస్ పెట్టుకోకుండా చెప్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకొక పని విన్నపం చేసుకుంటున్నాను. మరి ఏమీ కానీ మేము ఎప్పుడూ ఇట్లా ఇల్లీగల్కి పాల్పడము. మీరు ఏమి అట్లావన్నిటికి మా కార్యకర్తలను అనవసరంగా ఇట్లా కేసులు పెట్టొద్దని మేము చెప్తున్నాము. దయచేసి ఇట్లా ఎన్ని కేసులు పెట్టినా మేమే ఎదబడేది లేదు. మా కార్యకర్తలు ఎదబడదు, మేమే ఎదబడము. ఎందుకంటే ఈ మామూలు ఇట్లా బోగస్ కేసులు పెట్టినా కానీ మేమేం ఎదబడదు. పోతాం, మా వాళ్ళు పోతారు, జైలుకు పోయి ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం రాష్ట్రంలోన ఎక్కడ చూసినా కానీ మా వైసీపీ కార్యకర్త అంటే పోవడము, తప్పుడు కేసు పెట్టి జైలు పంపిస్తున్నారు. అవన్నిటికి ఎదబడే ప్రసక్తి లేదు. మా జగన్మోహన్ రెడ్డి కానీ ఏదన్నా కానీ ఎదుర్కోవాల్సినవి మనం ప్రతిపక్షంలో ఉన్నాము. ఎదుర్కోవాలంటే గట్టిగా ఉండండి. ఎంత గట్టిగా ఉంటే అంత గట్టిగా మనం కానీ మేము చూసుకుంటా అనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. మేము కానీ అట్లా బోగస్ కేసులకు మేము ఎదబడే ప్రసక్తి లేదు. ఎన్ని మీరు ఎంత కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడతామని మేము అందరికీ మీ పత్రికా ముఖంగా ఈరోజు మేము విన్నపం చేసుకుంటున్నాం.